నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చని నిరూపించారు ఆ అమ్మాయి. తెలంగాణ ఎప్స్టేట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 1986 తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మరి ఆ అమ్మాయి మరెవరో కాదు, హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం రుషి. ప్రస్తుతం రుషి మనతో ఉన్నారు. ఎప్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి తను చేసిన హార్డ్ వర్క్ గురించి తన మాటల్లోనే విందాం. హాయ్ రుషి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. తెలంగాణ ఎప్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆ ఫీలింగ్ అసలు ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిజల్ట్ చూసి చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎట్ ది Okay. సేమ్ టైం చాలా ఎమోషనల్ కూడా అయినా. ఎందుకంటే ఇన్ని డేస్, ఇన్ని మంత్స్, ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడిన ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఈ ఒక మినిట్ కోసం ఇంత సఫర్, ఇన్ని స్ట్రగుల్ చేసి వచ్చినందుకు ఆ వర్త్ అనిపించిందా? అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు అయితే. యా. సో పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా ఎలా ఫీల్ అయ్యారు? నా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండే నా పైన. నేను ఏదో ఒక రోజు లైక్ మంచిగా ఒక ర్యాంక్ తెప్పించుకుంటానని. సో స్టార్టింగ్ నుంచి వాళ్ళు చాలా నన్ను ఒక మోటివేట్, ఒక డిసిప్లిన్తో పాటు నన్ను చిన్నప్పటి నుంచి హైయర్ స్టడీస్ నుంచి అలానే పెంచారు. సో వాళ్ళకి తెలుసు, ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ లైక్ తెలుసు ముందు నుంచే, రిజల్ట్ రాకముందే. రిజల్ట్ వచ్చాక హౌఎవర్ ఇట్ ఫీల్స్ డిఫరెంట్. ఒక ప్రెస్టేజియస్ ఒక ప్లాట్ఫామ్ పైన నా నేమ్ అనేది అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నా పేరెంట్స్. సూపర్. ఇంకా ఫ్యామిలీ గురించి చూసుకుంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నా ఫాదర్ సివిల్ ఇంజనీరింగ్, ప్రైవేట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. రిజల్ట్స్ రాగానే ఇంట్లో అందరు కూడా ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? దానికి ముందు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అవును, tension ఏమైందో ఉండేది, ఏమైందో అవును, అని. సో రిజల్ట్స్ రాగానే మీ నాన్న ఎలా ఫీల్ అయ్యారు? ఇంట్లో అంతా సెలబ్రేషన్ ఎలా ఉండే అసలు ఆ ఫీలింగ్? ఫస్ట్ ఆ మూమెంట్ రాగానే లైక్ న్యూస్ పెట్టాము, రిజల్ట్ కూడా ఓపెన్ చేసాం వెబ్సైట్లో. ఆ ఫస్ట్ టీవీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, వాళ్ళు ఫస్ట్ టాపర్ మళ్ళీ ఎం రుషి అనగానే అది ఒక హార్ట్, అది ఆ ఒక్క సౌండ్ కోసమే ఈ 2 years స్ట్రగుల్, నైట్ అవుట్స్, మన కంఫర్టబుల్ అని కంఫర్ట్స్ అన్నీ వదులుకొని ఈ ఒక్క దానికోసం చేసిన వర్త్, అది ఆటోమేటిక్గా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. నాకు నా పేరెంట్స్ కూడా వచ్చాయి. ఒకరినొకరు హగ్ చేసుకొని లైక్ చూసేవాళ్ళం కదా, 9th 10th ఉన్నప్పుడు చూసేవాళ్ళం. ఇంటర్ లైక్ రిజల్ట్ టైంలో పిల్లలు చూస్తారు, పేరెంట్స్ వాళ్ళు ఆ వీడియోస్ ఉండేవి. ఏరొక రోజు నేను కూడా దాన్ని రీక్రియేట్ చేయాలి, నా పేరెంట్స్తో పాటు రిజల్ట్ ఓపెన్ చేయాలి. అలా ఆ ఎమోషనల్ సీన్ నా లైఫ్లో కూడా ఉండాలని కోరుకున్న ఆ రోజు వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీ హ్యాపీ మూమెంట్, చాలా మూమెంట్. హ్యాపీ అది మూమెంట్. మాకు తెలిసింది మీ ఫాదర్ మీకు ఇచ్చిన ప్రామిస్ గురించి చెప్తారా మాకు? మా ఫాదర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి లైక్ కాలేజ్ టైం నుంచి చిరంజీవి సార్ది పెద్ద ఫ్యాన్. లైక్ ఫస్ట్ డే ఫస్ట్ ఎవ్రీ మూవీస్ చూసేవారు. సో అలానే ఒక ఉండేది చాలా, ఎప్పుడైనా కలవాలని. సో ఇట్ ఈస్ ది బెస్ట్ ఆపర్చునిటీ టు లైక్ మీట్ హిమ్. అండ్ సార్ బ్లెస్సింగ్స్ కోసం నా ఫ్యూచర్ బాగుండాలి, మోటివేషన్ కోసం. బికాస్ సార్ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా లైక్ ఒక ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక అతనంటే ఓన్ క్రియేట్ చేసుకుని సొసైటీలో రెస్పెక్ట్ అవన్నీ. సో సార్ లానే నేను కూడా ఓ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లు ఉండాలని ఆ బ్లెస్సింగ్స్ కోసం మా నాన్నగారు మా రెఫరెన్స్ తరపు నుంచి, మా కాలేజ్ తరపు నుంచి లైక్ ఇన్వైట్ చేశారు చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారికి మీరు ఫ్యానా, డాడీ ఫ్యానా? నాన్నగారు ఫ్యాన్. ఓకే ఓకే. అండ్ రుషి, మీరు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళగానే చిరంజీవి గారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏం మాట్లాడారు? సార్ చాలా రెస్పెక్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. సో లైక్ కొంచెం టెన్స్ ఉండేది, సార్తోని మాట్లాడి ఆ కన్వర్సేషన్ తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది, కొంచెం ఇన్స్పిరేషన్ అనిపించింది. సార్ తన స్టోరీస్ చెప్పడం, తను స్ట్రగలింగ్ లైఫ్ అలా ఇలా ఇక్కడ నుంచి ఈ పొజిషన్ వరకు ఎలా రీచ్ అయ్యారు అవన్నీ చెప్పడం నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనిపించింది. నా ఫ్యూచర్ గోల్స్ మరి ఇంకా పెద్దగా అయ్యి ఇంకా నేను ఇంకా పెద్దవన్నీ సాధించాలని స్ఫూర్తినిచ్చింది. అండ్ రుషి, మీరు కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అండ్ చిరంజీవి గారు కూడా చాలా చేస్తున్నారు. సో దాని గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? అవును, సార్ అడిగారు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే. సో నేను ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్, సొసైటీకి నేను లైక్ నా అంటూ హెల్ప్ అవన్నీ చేయాలంటే ఒక పొజిషన్ అంటూ ఉండాలి. సో ఐ వాంటెడ్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్ అండ్
మేక్ మై ఓన్ డిగ్నిఫైడ్ పొజిషన్ ఇన్ ది సొసైటీ. సో మీ నాన్నగారు మీతో ప్రామిస్ చేసి చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లారు కదా, సో చిరంజీవి గారు మీకు ఏమైనా ప్రామిసెస్ చేశారా? చిరంజీవి గారు నాకు ఫ్యూచర్ గురించి నేను ఏం అవ్వాలనుకుంటున్నానో దానికి సపోర్ట్ చేసి హామీ ఇస్తా అన్నారు. లైక్ Super. లైక్ ఫ్యూచర్ నేను సివిల్స్ చేయాలనుకుంటున్నా కాబట్టి సార్ లైక్ ఫ్యూచర్లో లైక్ ఏదైనా మోటివేషన్ కానీ సార్ ఎవ్రీ టైం తను నా కోసం ఉంటాము అని ఒక హామీ ఇచ్చారు. దట్స్ ఇట్. సార్ ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక్క మాట ఎనఫ్. అది ఒక మోటివేషన్ ఉంటారు, ఒక్క మూమెంట్ నా లైఫ్ లాంగ్. ఎందుకంటే అది అన్ఫర్గెటబుల్ మూమెంట్. ఒకరు సపోర్ట్ చేశారు, ఒక డిగ్నిఫైడ్ సెలబ్రిటీ నా కోసం ఒక స్టాండ్ తీసుకున్నారని ఒక మూమెంట్ చాలు నాకు నా ఫ్యూచర్ గురించి, నా గోల్స్ గురించి ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వను కావడానికి. అండ్ చిరంజీవి గారు కూడా మీకు ఏదో గిఫ్ట్ ఇచ్చారంట. చిరంజీవి గారు నాకు బీటెక్కి యూస్ అవుతారని ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చారు. అయిన తర్వాత కూడా ఎవరెవరిని కలిసారు, వాళ్ళు ఏం మాట్లాడారు మీతో? ఫస్ట్ కేకే గారిని కలిసాము, ఓకే. కేశవరావు గారిని కలిసాము, అడ్వైజర్ ఆఫ్ తెలంగాణ. తర్వాత సార్ కూడా కొన్ని మోటివేషన్ ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇచ్చారు నా కోసం. లైక్ స్టోరీస్ చెప్పారు, అవి ఇంకా మోటివేటెడ్ అయినా నేను ఒక లైక్ ఇంకా బిగ్గర్ గోల్స్తో పాటు ఇంకా చేరుకోవాలని స్ఫూర్తిని ఇచ్చింది అది కూడా. నెక్స్ట్ డే నేను తర్వాత గవర్నర్ సార్ని కలిశాను. ఆ గవర్నర్ లైక్ సార్ని కలిస్తే ఆ మూమెంట్ అనేది ఇంకా ప్రెస్టీజియస్గా ఉన్నాయి. రాజ్ భవన్ కోర్ట్ కాబట్టి అది ఎలాగానే చాలా ఇంకా లోపల వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ షోయింగ్ ఆఫ్ దేర్ హోల్, అది ఇంకా నాకు బాగా అనిపించింది. లైక్ ఇంకా మోటివేషన్ అనిపించింది, నేను కూడా ఈ పొజిషన్లో ఉండాలి సొసైటీలో, నాకు ఇంకా మోటివేషన్ అనిపించింది. అవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసి, ఆ డిగ్నిఫైడ్ లెవెల్ చూసి ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ పొజిషన్లో నేను నెక్స్ట్ టైం నేను ఉండాలి, నెక్స్ట్ టైం నేను అరుగు స్టెప్ ఆన్ అయినప్పుడు అని కాన్ఫిడెంట్ ఇచ్చింది. ఓకే. నాకు నేను ఆ రోజు ప్రామిస్ చేసుకున్నా, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నేను కూడా ఆ పొజిషన్లో ఉంటా అని. నెక్స్ట్ కేటీఆర్ సార్ దగ్గర కూడా వెళ్ళాము. సార్ కూడా బీటెక్తో పాటు సివిల్స్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ ఇస్తా అన్నారు, సపోర్ట్ కూడా చేస్తా అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. దట్స్ ఇట్. సో అందరు మాట ఇచ్చేసారు, నీకు చాలా మోటివేట్ చేశారు కాబట్టి ఫుల్ హ్యాపీ ఇప్పుడు నువ్వైతే. అండ్ ఋషి, మీరు చదువుకున్న కాలేజ్ మిమ్మల్ని ఎలా సత్కరించింది? వాళ్ళకి నా మీద ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ ఉండే, ఒక మంచి ర్యాంకర్, మంచి చదివే అమ్మాయి అని. సో వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాస్ హబ్సిగూడ నుంచి ఆ క్యాంపస్ నుంచి ఫస్ట్ 40 years నుంచి ఒక అమ్మాయి ఒక స్టేట్ టాపర్ వెళ్ళినంటే వాళ్ళకి ఒక ప్రౌడ్ ప్రెస్టీజియస్ మూమెంట్ కాలేజ్ కూడా. సో వాళ్ళు చాలా ఇంకా నాకంటే ఎక్కువ హ్యాపీ అయ్యారు. ప్రతి మా స్టాఫ్, లెక్చరర్స్, మా ప్రిన్సిపల్, ఎవ్రీవన్ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కాలేజ్ ఇంకా నాకు మోటివేషన్ ఇవ్వాలని ఎక్స్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు నుంచి కూడా కల్పించారు మా రెసొనెంట్ స్టాఫ్ వాళ్ళు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో కూడా సార్ అంటే పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి, సో సార్ నుంచి నాకు ఆయన లెసన్స్, లైఫ్ లెసన్స్, మోటివేషన్ అవన్నీ చెప్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఆ కరేజ్ ఉంటుంది లోపల అని సపోర్ట్ చేశారు అని మా రెసొనెంట్ స్టాఫ్ వాళ్ళు కల్పించారు సార్ని కూడా. దానికి కూడా నేను హ్యాపీగా చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. సార్ స్పీచెస్ కానీ, సార్ మోటివేషన్ కానీ, సార్ ఈ ప్లాన్ కానీ. సార్ కూడా చెప్పారు, నీకు స్టాండ్ చేస్తా ఫ్యూచర్లో, నీకు ఏ ప్రాబ్లం వచ్చా లైక్ సపోర్ట్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేసేవారు మిమ్మల్ని? నా ఫాదర్ చిన్నప్పటి నుంచి, మా ఫాదర్ చాలా ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఉండేవి మా కూడా ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్. సో చిన్నప్పటి నుంచి హయ్యర్ స్టడీస్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి ఒకటే ఉండే, నా పేరెంట్స్ సపోర్ట్తో నేను చదవద్దు, అంటే నేను ఒక స్టాండ్ తీసుకొని నా ఒక క్రియేట్ చేసుకొని నేను పైకి ఎదగాలని నాకు చిన్నప్పటి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యే నుంచి ఒక గోల్ ఉండేది. అది ఈరోజు సక్సెస్ఫుల్గా అయ్యింది. సో అది నా మదర్ కూడా ఎవ్రీ టైం డైలీ రొటీన్, హెల్దీ ఫుడ్, ఎవ్రీ డే ప్రాపర్ లంచ్, ఎవ్రీ సపోర్ట్ చేసేది. మార్నింగ్ లేవడం, నైట్ పనుకోవడం, ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కూడా ఇంపార్టెంట్ చదువుకునే వాళ్ళు, చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ అనేది మా పేరెంట్స్ క్రియేట్ చేశారు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా చదువుకునే ఎన్విరాన్మెంట్ నాకు నా పేరెంట్స్ కల్పించారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సపోర్ట్. అది ఒక్క చాలు, ఎందుకంటే చదివే పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్. అవును.
మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎన్ని గంటల పాటు చదువుతుంటారు? అలాగే ఈ సబ్జెక్ట్ ఇలా ఇన్ని గంటలే చదవాలని అలా ఏమైనా పెట్టుకున్నారా? అలానే సబ్జెక్ట్ వైసే ఉండేది డైలీ. ఓకే. రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేసేదాన్ని. లేసి కెమిస్ట్రీ, ఎందుకంటే చాలా ఫార్ములాస్, చాలా చాప్టర్స్, రియాక్షన్స్ అవును. ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోవాలి కాబట్టి ఎవ్రీడే ఒకసారి రివైజ్ చేసుకునేదాన్ని. ఎవ్రీడే 4కి లేసి ఒక కెమిస్ట్రీ చేసేదాన్ని, వర్క్ షీట్స్ అవన్నీ చేసి తర్వాత 7:30కి కాలేజ్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ 5కి రిటర్న్ అన్ని క్లాసెస్ అయిపోయాక 5కి రిటర్న్, 5:30కి లంచ్ డిన్నర్ చేసేదాన్ని. 6 స్టార్ట్ చేసేదాన్ని చదవడం. మళ్ళీ చదవడం. చదవడం 6 to మళ్ళా 10 అట్లా మ్యాథ్స్, తర్వాత ఒక 12 వరకు ఫిజిక్స్, అట్లా 2-3 అవర్స్. ఫిజిక్స్ ఓకే, నాకు కొంచెం బాగానే అనిపించారు కాబట్టి తక్కువ ఇచ్చేదాన్ని, ఏది ఓకే అనిపిస్తే. అలాంటి టైంలో మనకి ఇంట్లో ఎక్కువగా మనతో ఉండేది అమ్మ. సో, అవును. అలాంటి టైంలో అమ్మ నీ దగ్గరకొచ్చి ఇలా కాదమ్మా ఇలా ఇలా ఏదైనా చెప్పేదా? అవును, చెప్పేది ఎవ్రీ టైమ్. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామ్ సేమ్ గారు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ అయితారు. ఎవ్రీ మాక్ టెస్ట్, ఎవ్రీ Yes. కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్ అండ్ డౌన్స్ ఫర్ షూర్ అయితే ఏ స్టూడెంట్‌కైనా. అప్పుడు లో టైమ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మా అమ్మగారే చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే తక్కువ వస్తున్నప్పుడు నెక్స్ట్ టైమ్ డీమోటివేట్ కాకూడదు. ఒకసారి తక్కువ వచ్చిందని నెక్స్ట్ టైమ్ కూడా ఆ Yes. డిప్రెషన్, అరే మూవ్ ఫార్వర్డ్ కాకూడదు అదొక్కటే. హ్మ్. ఇది కాకపోతే నెక్స్ట్ అంటే అండ్ రిషి, ఇటు మమ్మీ డాడీనే కాకుండా మీ ఫ్యామిలీలో ఎక్కువగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా మెటర్నల్ అంకుల్, మా మామయ్య ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం తిడతారు కూడా. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను సింగిల్ చైల్డ్ కాబట్టి కొంచెం అట్లానే పెంచారు, ఏం గారాబం. తిట్టకుండా గారాబంగా పెంచారు. ఒక టెస్ట్ పోయినా కూడా పర్వాలే అన్నట్టు. కానీ మామయ్య అలా గారు, ఏ ఏరున్నా సాధించాలంటే ఏదైనా ఎంత అప్ అండ్ డౌన్స్ అయినా, ఇది కాకపోతే నెక్స్ట్ మూవ్ అండ్ ఫార్వర్డ్ గా అయ్యి ఏదో ఒకటి సాధించాలంటే లైఫ్ లా ఇట్లా ఖాళీగా ఇట్లా ఉండకూడదు. ఒక లైఫ్ లో ఒక గోల్, ఒక అంబిషన్ పెట్టుకొనే దాని ప్రకారం ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఒక బ్రేక్ అవుతుందని అక్కడనే ఆగిపోవద్దు, మూవ్ ఆన్ కావాలి. ఇది కాకపోతే నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్, అలా సపోర్ట్ చేశారు. అండ్ రిషి, మీకు అలా మీ ఫ్యామిలీ మెంబర్స్, మామయ్య, నాన్న ఇలా చెప్తున్నప్పుడు ఎప్పుడైనా చిరాకు వచ్చిందా? చిన్నప్పుడు అనిపించేది, ఒక చిన్నప్పుడు. 9th 8th అట్లా అనిపించేది. చెప్పేవాళ్ళు అప్పుడు కూడా, ఓకే. ఇట్లా జరుగుతూనే వస్తుంది సొసైటీలా, రెస్పెక్ట్ అనేది ఒకటి వస్తుంది, లేకపోతే ఎవరు వాల్యూ ఇయ్యరు ఆబ్వియస్ గా. సో అది నాకు చిన్నప్పుడు అంటే మెచ్యూరిటీ లేకపో ఏముంది అనుకుండానే. కానీ ఒక్కొక్క క్లాస్ 10th 11th అయ్యేసరికి అప్పుడు అనిపించింది నిజంగా ఎడ్యుకేషనే పవర్. కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని టాపర్స్‌కే రెస్పెక్ట్ ఇస్తారు ఆబ్వియస్‌గా. వేరే వాళ్ళకి వాళ్ళు అలానే చూస్తారు. లెక్చరర్స్ అయినా, ఏ స్టాఫ్ అయినా, ఏ కాలేజ్ అయినా అలానే చూస్తది. సో నాకు సరే హైయర్ స్టడీస్ నుంచి ఒక టాపర్ లిస్ట్‌లో ఉండాలని ఉండేది. ఎందుకంటే నాకు సొసైటీ నుంచి నేను అన్నిటికంటే ఫస్ట్ రెస్పెక్టే కోరుకుంటా. ఆ రెస్పెక్ట్ అందించుకోవడానికే నేను చాలా చదువుకొండాన్ని. లెక్చరర్స్ కొంచెం నన్ను చదివే వాళ్ళకి ఎక్కువ చెప్పేవాళ్ళు లెక్చరర్స్. సో వాళ్ళకి వాళ్ళు నా దగ్గర వచ్చి అడగాలి, నన్ను మోటివేట్ చేయాలని, ఇంకా బాగా చదివేదాన్ని. సో నన్ను ఇంకా మోటివేట్ చేయాలని వాళ్ళు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించుతాను, ఖచ్చితంగా సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉండేదా? ఉండే. నేను చాలా డెస్పరెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎస్పెషల్లీ నా 12th చాలా ఉండే. నా డిసిప్లిన్, నా పర్సివరెన్స్, నా ఒక షెడ్యూల్ అన్నీ ఒక ప్రాపర్ వేగా పోయినాయి 12th నుంచి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. నా 12th ప్రాపర్‌గా ఉండి, నేను ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా ఉండి, సో నేను ఫస్ట్ నుంచి అనుకున్నా నేను ఏదో ఒక ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో నేను క్రాక్ చేస్తా అని ఆ కాన్ఫిడెంట్ ఉండేది. కానీ అప్పుడప్పుడు ఒక డిప్రెషన్ పాయింట్, లో పాయింట్స్ అయినాయి నాకు గూడా. సో నా పేరెంట్స్, మామయ్య అందరూ సపోర్ట్ చేశారు ఆ పాయింట్స్‌లా. సపోర్ట్ ఉంటే మూవ్ ఆన్ కావడానికి ఆ పాయింట్స్ వచ్చినప్పుడల్లా, ఆ ఫేజ్ వచ్చినప్పుడల్లా ఆ ఫేజ్ నుంచి బయటికి తీసుకుపోయి ఇంకొక కొత్త లైఫ్ టర్నింగ్ తీసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ చేశారు మా పేరెంట్స్ ఇంకా మామయ్య. అండ్ చాలా మంది కూడా చదువుతాం, ఓకే, మీరు కూడా చాలా ప్రిపేర్ అయ్యే ఉంటారు, చాలా చదువుకొని ఓకే ఇంక రేపు ఎగ్జామ్ కానీ ఒక భయం అనేది ఉంటది కదా, ఏంటి ఇప్పుడు నాకు వస్తుందా రాదా, ఏదో ఒక చిన్న భయం వెంటాడుతూ ఉంటుంది కదా, అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? జనవరిలో, ఫిబ్రవరిలో ఉండేది ఆ భయం ఉండేది. కానీ పోతుంటే ఒక డెస్పరెన్సీ వచ్చింది నాలో. ఎన్ని కాస్ట్ నాకు నేను క్రాక్ చేయాలంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను క్రాక్ చేయాలి. తప్పకుండా చేయాల్సిందే. నాకు ఆప్షన్ లేదు అంతే. నో ఆప్షన్. నేను భయపడ్డా, నేను ఏదైనా హ్యాపీగా ఉన్నా ఎట్టి పరిస్థితిలో క్రాక్ చేయాలి. ఆ 3 hours ప్రాపర్‌గా యూటిలైజ్ చేయాలనేది ఒక్కటే ఉండే.
చదువుతాం సరే, గుర్తు పెట్టుకోవాలి. మెయిన్‌గా అవును. చాలా మంది కూడా చాలా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎళ్తుంటారు. ఎగ్జామ్ రాసే టైంకి టెన్షన్‌తో మర్చిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో, మీకు బాగా గుర్తుపెట్టుకోవడానికి ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ అంటే ఎర్లీ మార్నింగ్ రోజు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ రివైజ్. చేసేదాన్ని. లైక్ ఎగ్జామ్స్ గూడా వెహికల్‌తో పాటు చదువుకుండాని, ఎగ్జామ్ ముందు ఇంకా రివైజ్ చేసుకున్నాను ఎవ్రీ డే మార్నింగ్. ఎందుకంటే మాకు ఒక 10, 15 మినిట్స్ ఉంటది క్లాస్ స్టార్ట్ గాడానికి. ప్రాపర్‌గా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జామ్స్ క్లోజ్ అయ్యే కొద్దీ మనకి ఇంకెక్కువ ఉండాలి. ఆ ఫిక్స్ గావాలి పక్కా. సో, ఎగ్జామ్స్ దగ్గర పడతా కొద్దీ ఎవ్రీ డే నేనింకా లైక్ చాలా తక్కువ ఇచ్చేదాన్ని. లైక్ లంచ్‌లో గూడా చదువుకుండాని లైక్ తినుకుంటా అదే సో, ఎవ్రీ డే ఏ టెస్ట్ ఉండేది పని గాబట్టి చేసినా ఆ! చదువుకుంటూ చేసేవాళ్ళు. హ్మ్. గుర్తుండిపోవాలి. అదే ఆ! ఒక్కసారి చూస్తే గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఎంసెట్ ప్రాపర్ ఏంటంటే 160 క్వెషన్స్ కాబట్టి ఈచ్ 1 మినిట్ లోపే సాల్వ్ చేయాలి. అంటే మనకు మెమరీ కొంచెం బాగా పని చేయాలి ఎక్కువగా అక్కడ. వర్క్ చేయాలి. తప్పకుండా. సో, అలా ఆ పరంగానే ప్రిపేర్ అయ్యా. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ హ్మ్. చేయాలని లైక్ అన్ని కాకపోయినా ఒక్కటైనా క్రాక్ చేయాలని సో, ఆ టైంలో ఎవరైనా హెల్ప్ చేసారా? ఫ్రెండ్స్ గాని, ఆ! లెక్చరర్స్ గాని యాహ్! ఎవరైనా అవును. పర్సనల్‌గా అవును. హెల్ప్ పర్సనల్‌గానే చే చాలా హెల్ప్ చేశారు చాలా లెక్చరర్స్. హ్మ్. చాలా అంటే నాకు లైక్ ఏమన్నా డౌట్స్ వచ్చా గూడా వాట్సాప్ త్రూ గాని ఎల్లైనా ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. గూగుల్ అలాంటి ప్లాట్‌ఫార్మ్స్ వాడకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎందుకంటే ఒకసారి నీకు ఆ పర్టిక్యులర్ క్వెషన్స్ రాకపోతే నువ్వు ట్రై చేయాలి. అంతేగాని గివ్ అప్ ఇయ్యగూడదు. హ్మ్. అట్లయితే ప్రతి ఒక్క క్వెషన్స్ గివ్ అప్ చేసేస్తా. నాకు రాదు నేను అవును. అరుగుతా. నీకు రాని నేను అరుగుతా లెక్చరర్స్. అట్లా ఉండకూడదు. నీకు ఫైనల్ చాలా మల్టిపుల్ టైమ్స్ 10, 15 టైమ్స్ కరెక్ట్‌గా సాల్వ్ చేసి రాకపోతే అప్పుడు అప్పటికి నేను రాకుంటే. అప్పుడు అడిగేదాన్ని. లైక్ వాళ్ళు గూడా చాలా ఫాస్ట్‌గానే సొల్యూషన్స్ ఈజీగా ఇచ్చేవాళ్ళు. ఓకే. రిషి ఎప్పుడు స్టడీయేనా? లేకుంటే మైండ్ అలా రిలాక్స్ పెడదామని అప్పుడప్పుడు గేమ్స్ లాంటివేమన్నా ఆడుతుంటావా? లైక్ ఎవ్రీ ఈవినింగ్ ఆడేదాన్ని. లైక్ అప్పుడప్పుడు మ్యూజిక్ వినేదాన్ని. అప్పుడప్పుడు కొన్ని రిలేటెడ్ బుక్స్ చదువుకునేదాన్ని. అప్పుడు చెస్ కూడా ఆడతా గేమ్స్. ఇండోర్ గేమ్స్ ఆడేదాన్ని. లైక్ నా కజిన్స్ తోటి. అండ్ రిషి ఈ ఏజ్‌లో ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌కెళ్ళాలని అలా అలా ఉంటుంది. సో, చాలామంది ఫ్రెండ్స్ గూడా అడుగుతా ఉంటారు గదా! ఈ ట్రిప్‌కెళ్దాం, అటెళ్దాం, ఇటెళ్దాం. అలా ఏమైనా అడిగేవాళ్ళా? మీరెళ్ళేవాళ్ళా? ఆహా! మా ఫ్రెండ్స్ ఎళ్ళాను. ఇంటికెళ్ళి లైక్ జస్ట్ స్టడీస్ కోసం ఎళ్ళేదాన్ని. మళ్ళీ స్టడీస్ కోసమే. స్టడీస్ కోసమే. వాళ్ళు గూడా చదివేవాళ్ళు. అంటే ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ గూడా ఉండేరి. ర్యాంక్స్ అవన్నీ తెప్పించుకోవాలని. సో, వాళ్ళు గూడా ఆ సేమ్ మోటివేషన్. నాది సేమ్ మోటివ్. వాళ్ళకు సేమ్ మోటివ్. సో, ఓకే. కాబట్టి అందరూ చక్కగా ఒక దగ్గర కూర్చొని కూర్చొని చదివేవాళ్ళం అప్పుడప్పుడు. ఆ! అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? నీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళంతా గూడా వాళ్ళు గూడా లైక్ ఆ రోజు ఫోను జేసి చాలా హ్యాపీగున్నాయి. నీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అయినందుకు అయ్యారు. చాలా హ్యాపీగున్నాయి. ఓహ్! ఆహ్, సూపర్. అలా లైక్ అన్న చెప్పుకోవడానికి కొంచెం కలిసి చదివాము 2 ఇయర్స్. చాలా హ్యాపీగుంది. నీకు ఈ ర్యాంక్ వచ్చినందుకు ఇంకా నువ్వు హ్యాపీగా ఉండాలని అదే చాలా హ్యాపీగా ఉండే వాళ్ళైతే. సో, అలా అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలామంది అవును. ఫ్రెండ్స్ అంత ఈజీగా తీసుకోరు. అరేయ్! నాకు రాలేదు తనకొచ్చింది అన్నట్టు ఉంటారు గదా! ఆ మైండ్ సెట్‌లో ఉంటారు గదా! వాళ్ళలా నా ఫ్రెండ్స్ అలా ఏం లేరు. లైక్ ఓకే. వాళ్ళంటే తను చదివింది తనకొచ్చింది అలానే ఉండేవాళ్ళు. అండ్ నీ ఫ్యూచర్ యాంబిషన్ ఏంటి రిషి? నేను లైక్ సివిల్స్ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా బీటెక్‌లో. బీటెక్‌తో పాటు ఇవి. సూపర్ ఆల్ ది బెస్ట్. అండ్ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించావు నువ్వు. సో, సాటి విద్యార్థినులకు నువ్వేదన్నా చెప్తావా? ఇంటర్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో, అది చాలా ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే మనకి ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తే ఫైనల్‌గా ఒక కాంపిటేటివ్ కాకపోతే ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటది. ఒక కాంపిటేటివ్ ఒక ఎగ్జామ్ పోయినంత మాత్రాన ఇంకో ఎగ్జామ్ డీమోటివేట్ గాకుండా చాలా ఆల్టర్‌నేటివ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా ఛాన్సెస్, చాలా డోర్స్ ఉన్నాయి ఓపెన్ చేయడానికి. ప్రతి ఒక్కటి ఛాలెంజ్‌గా తీసుకొని మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి. సూపర్. చాలా జెప్పావు. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఇటు స్టూడెంట్స్ కూడా చాలా తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసాం. చాలా న్యూసెస్‌లో కూడా ఇటు ఇంటర్ గానీ, 10థ్ గానీ రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? అదే చెప్పాను. ఒక్క దాంట్లో ఇంకొకటి తీసుకోండి. లైక్ ఫెయిల్యూర్ అనేది ఒక జస్ట్ ఒక అందరూ చెప్పినట్టు ఒక ఒక స్టెప్ లెసన్. ఒక లెసన్. ఆ లెసన్ దాన్ని మనము ఒక నెగెటివ్ వైపు కాకుండా పాజిటివ్‌గా అరే! మనం మోటివేషన్ లాగా మనం తీసుకోవాలి. నాకెందుకు రాడు?
ఇది పోయింది. నెక్స్ట్ టైమ్ ఇంకా దీనికంటే నేను అందరికి ప్రూవ్ చేస్తా. సొసైటీకి ప్రూవ్ చేస్తా. ఈ ఒక్కటి పోయినంత మాత్రాన నేను తక్కువ గారు, నాకు కెపాసిటీ లేరని గారు, నేను ప్రతి ఒక్క దానికి క్యాపబుల్. వాళ్ళ క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకటి అరే స్పిరిట్ తోటి పాజిటివ్ వేగా థింక్ చేయాలి. మెయిన్ అరే ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మూవ్ ఆన్ అవ్వాలి. అక్కడనే స్ట్రక్ కాకూడదు. ఇక ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు చాలా సార్లు వచ్చింది. అలా అని స్ట్రక్ కాకూడదు. ఇక మూవ్ ఆన్ కావాలి. అరే మెయిన్ అది ఒక్కటి అర్థం చేసుకోవాలి. లాజిక్ అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో ఎవ్రీ స్టూడెంట్ ఆలోచిస్తారు. అరే ఇప్పుడు ఎలా, నాకు కూడా ఒక ఆ ఫేజ్ కూడా ఉండేది. ఇట్లా ఉండవు కానీ ఉండొద్దు. ఎందుకంటే అది ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చేసే ఫేజ్ అది కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇంత కష్టపడతారు, లాస్ట్కి ఇంత ఒక ఫెయిల్ రిజల్ట్ వచ్చే వరకు ఆ పేరెంట్స్ని అరే ఆ స్టూడెంట్స్ తీసుకోలేకపోతారు ఆ ఫెయిల్ రిజల్ట్ అనేది. కానీ అది అలా తీసుకోలేకపోతారు. కానీ అది పాజిటివ్ వేగా తీసుకోవాలి. ఓకే అది వాళ్ళు ఓకే ఫెయిల్ అవ్వడం ఉంటుంది. అది ఓకే వాళ్ళ మిస్టేక్ కూడా ఉంటుంది. కానీ అది సరిదిద్దుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉన్నాయి. ఛాన్స్ లేకుండా సప్లిమెంటరీ రాసుకోవాలి. లేకపోతే ఇంకొక ఇయర్ వేస్ట్ అవుతారు పర్వాలే. అలా అని ఒక ఇయర్ వేస్ట్ అవుతారని ఒక లైఫ్నే మనం ఇవ్వలేం కదా. చాలా బాగా చెప్పావు రుషి. అండ్ మీ ఫాదర్ ఇంకేమైనా ప్రామిసెస్ చేశారా? ప్రామిసెస్ అంటే ఏం చేయలే. యాక్చువల్ నేనే చేసా ప్రామిస్. ఎందుకంటే ఒక మంచి ఎంసెట్లో బిలో 100 ర్యాంక్ తెప్పిస్తాను అప్పుడే ప్రామిస్ చేసా. ఒక 1 మంత్ బిఫోరే చేసా ప్రామిస్. సో ఎందుకంటే అప్పుడే నేను కాన్ఫిడెంట్గానే చెప్పిన మా ఫాదర్ కూడా. నేను పక్కా చాలా డిసిప్లిన్గా ఉన్నా. నేను ఈసారి కాన్ఫిడెంట్గానే చెప్పిన ఇది చేసే తీరుతా, నాకు బిలో 100 వస్తుంది అనుకున్నా. తర్వాత ఎగ్జామ్ రాసా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. రాసే టైంలో కూడా బిలో 5-10 ర్యాంకే వస్తుంది అనుకున్నా. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ అంత డెడికేషన్ ఇచ్చినప్పుడు నాకెందుకు రాలనే ఉండే. రుషి, నువ్వు సివిల్స్ వైపు వెళ్దామని అనుకుంటున్నావు. సో ఏ పోస్ట్ గురించి నువ్వు కష్టపడుతున్నావు? ఏ పోస్ట్ కావాలనుకుంటున్నావు? సివిల్స్లో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ఫస్ట్ టార్గెట్ ఐఏఎస్ఏ ఉండే. ఎందుకంటే మోర్ మనీ ఇంకా చేయొచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లా. లైక్ ఒక దానికోసమే నేను నెక్స్ట్ నా జర్నీ అదే. అండ్ యూపీఎస్సీ అంటే మామూలు విషయం కాదు. సో చాలా ప్రిపరేషన్ కావాలి. ఏంటి మరి ఇంట్లోనే చదువుకుందాం అనుకుంటున్నావు, లేకుంటే సపరేట్గా కోచింగ్ అలా? లైక్ 21 ఇయర్స్కి ఎలిజిబిలిటీ వస్తారు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయడానికి. సో ఇప్పుడైతే ఫస్ట్ బీటెక్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు సెల్ఫ్ స్టడీయే. ఎందుకంటే అలా కూడా చదవాలి. దట్ ఎండింగ్ వచ్చే వరకు ఇంకా కోచింగ్ సెంటర్స్ చూస్తా అప్పుడు. రుషి చాలా చక్కగా మాట్లాడారు. చాలా విషయాలు కూడా మాతో పంచుకున్నారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.